హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజైతే నేను ఇంట్లో చికెన్ ఫ్రై చేశాను. నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేశానో చూపిస్తానండి. ముందుగా కుక్కర్లో చికెన్ అయితే తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని 2 విజిల్స్ అయితే రానిచ్చానండి. తర్వాత పాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత ఉడికించిన చికెన్ని వాటర్తో పాటు పాన్లో అయితే వేసేసుకొని కొంతసేపు మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కొంతసేపు మళ్ళీ మగ్గించుకోవాలి. తర్వాత అయితే చికెన్ మసాలా వేసుకొని కొంతసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి. మూత తీసిన తర్వాత చూస్తే చికెన్లో వాటర్ అంతా పోతుంది. తర్వాత కొంచెం కారం అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా వేయించుకోవాలి. అంతేనండి, టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని గార్నిష్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.